వెల్కమ్ టు హర్షల్స్ మా వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ అండి రెస్టారెంట్ స్టైల్ అండి. చికెన్ అండి రెస్టారెంట్ స్టైల్ నేను తయారు చేయబోతున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ అండి రెస్టారెంట్ స్టైల్. దానికి కావాల్సినవి మొదటగా మీకు నేను చెప్తున్నాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్కి 2 స్పూన్స్ కారము, ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 3 స్పూన్స్ కారం యూజ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్. ఈ రెసిపీకి కంపల్సరీగా పెరుగు అయితే యూజ్ చేయాలి. నేనైతే 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లిపాయ 2 టేబుల్ స్పూన్స్, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ కావాలండి. ఒక పెద్ద సైజు టమాటో, ఒక పెద్ద సైజు ఆనియన్, పసుపు 1 చిన్న టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మొదటిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ 2 స్పూన్స్ ఉంది కదండి, అది కూడా మనం వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ రెండు మంచిగా కుక్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. అల్లము కొంచెం మనం కుక్ అవ్వటం అంటే పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అల్లం అయినా ఎల్లిపాయ అయినా. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకున్నాక మనం మొదటిగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన టమాటాలు కుక్ అయిన తర్వాత మనము పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. అండ్ మొదటిగా మనము అన్ని మెజర్మెంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా 1 by 1 వేసుకుంటూ ఉండాలి. ధనియాల పౌడరు, జీరా పౌడరు, చిల్లీ పౌడర్, అలాగే ఉప్పు. ఈ పౌడర్స్ అన్నీ కుక్ అయిన తర్వాత మనము చికెన్ వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ వేసుకొని మనం మొత్తం కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మనము ఓపెన్ చేసి మూత తీసేసి లిడ్ తీసేసి చూసుకోవాలండి. చికెన్లో మనం ఇప్పుడు ఏం వాటర్ పోయదు, ఆ వాటర్తోనే అది కుక్ అవుతూ ఉంటుంది. అయితే మ్యాక్సిమం చికెన్ కుక్ అవడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. ఈ చికెన్ ఉడికే వరకు మనము ఇట్లానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయాలి. ఇంకా ఒక 10 మినిట్స్ పట్టే వరకు ఉంది మనది. మన చికెన్ కుక్ అయిందా లేదో ఒకసారి చూసుకొని, కుక్ అయిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టేసుకొని
మొదటిగా మనం ఒక బౌల్ పెరుగు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగు వేసేసుకొని, ఇది గ్రేవీ కోసం ఏం లేదు, చక్కగా మంచి పెరుగు వేసుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో, పూర్తిగా చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం కలుపుకోవాలి, ఇట్లా కలుపుకొని ఈ పెరుగులో కూడా ఒకలాంటి పెరుగు వాసన, పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది పోయే వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలి. పెరిగేసాక 2 నుంచి 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనము కసూరి మేతినండి ఇట్లా చేతులతో స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ వస్తుంది ఏ కర్రీకైనా. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా మన కర్రీ ఉందో. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ కర్రీలో మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, మీ దగ్గర ఏ గరం మసాలా బయటదైనా పర్లేదు వేసేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, చూస్తుంటేనే నా నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత నీగా కనిపిస్తుంది. లాస్ట్లో కోసం మనము ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు. కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, మీగడ్ని మిక్సీ వేసుకొని చేసుకునే క్రీమే అనమాట. ఇంకా ఫైనల్గా మన కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని ఆ కొత్తిమీర ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మన తవ్వ చికెన్ కర్రీ రెడీ. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.